ఇప్పుడు నేను స్వతహా రాసినటువంటి కవిత జనరల్గా నాకు మాట్లాడేది ఫస్ట్ టైం. థ్యాంక్ యూ. స్త్రీ గురించి నేను రాసినటువంటి ఒక చిన్న కవిత. స్త్రీ అంటే ఒక కంటికి కనిపించే రూపం మాత్రమే కాదు. స్త్రీ అంటే ఒక కంటికి కనిపించే రూపం మాత్రమే కాదు. ఈ సృష్టికి నాంది, జీవకోటికి పునాది. ఈ సృష్టికి నాంది, జీవకోటికి పునాది. ఒక రూపానికి తోడు నీడలా మారి తన జీవితాన్ని ముందుకు నడిపే ప్రతిబింబం స్త్రీ అంటే. తన జీవితాన్ని ముందుకు నడిపే ప్రతిబింబం స్త్రీ అంటే. తన జీవిత ప్రయాణంలో మొదలు ఒక బిడ్డగా అక్కల, చెల్లెల, కుటుంబ బాంధవులందరికీ తన స్వచ్ఛమైన ప్రేమను పంచే స్త్రీ శక్తి, మానవానికి కనిపించే స్త్రీ శక్తి స్వరూపం స్త్రీమూర్తి. ఒక అక్కల, చెల్లెల, కుటుంబ బాంధవులందరికీ తన స్వచ్ఛమైన ప్రేమను ప్రతిబింబించే స్త్రీ శక్తి, మానవాళికి కనిపించే శక్తి స్వరూపం స్త్రీమూర్తి. ఈ జీవకోటికి అమ్మలా పిలువబడే మాతృమూర్తి స్త్రీమూర్తి. ఈ జీవకోటికి ఒక గొప్ప అమ్మలా పిలువబడేటువంటి గొప్ప మాతృమూర్తి ఈ స్త్రీమూర్తి. థ్యాంక్ యూ.